హలో అండి. నేనైతే మొన్న హైదరాబాద్ ఎళ్ళాను. ఎళ్తా మన పల్లెటూరు నుంచి మన ఇంట్లో ఏమేమి ఉంటాయో మొత్తం తీసుకొని ఒక వారానికి సరిపడా తీసుకొని ఎళ్ళాననమాట. మా చెల్లయితే అసలిక కక్కుర్తి పడిన దానికి మళ్ళీ ప్రతీదీ ఓపెన్ చేసి తీసి చూసుకుందనమాట. "ఏమేం తెచ్చావక్కా" అనుకుంటా. ఆళ్ళకెంత సంతోషంగుందంటే మనం తీసుకెళ్ళినయి ఒక వారం రోజులే వత్తయి, ఎక్కువేమి రావు. కానీ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి గదా! ఆళ్ళకెంత నచ్చిందంటే మా మరిదిగారైతే పాపం ఆ పాలు, పెరుగు శుభ్రంగా ఒక 4, 5 రోజులు మాత్రం శుభ్రంగా తిన్నారనమాట. కూరగాయలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి గదా మనయి. అసలెంత బాగా తిన్నారో ఆళ్ళంటున్నారనమాట. పల్లెటూరులో ఎంత అదృష్టం ఉండాలంటే, కానీ సంపాదించుకోవాలంటే సిటీకే రావాలి అని నేనన్నాననమాట. కాపోతే ఆళ్ళేమన్నారంటే, "లేదు వదిన ఇక్కడ ఏదో అట్లా బ్రతకటం కోసం వస్తాం తప్ప ఏం సుఖమేముండదు. హ్యాపీగా పల్లెటూరులో ఉంటే శుభ్రంగా ఉంటది" అనంటే, "ఎందుకు పల్లెటూరులో ఉంటే పిల్లనెవరు, పాడెవరు? పల్లెటూరులో ఉన్నోళ్ళకి విలువుండదు, ఏముండదు. మీరిక్కడే ఉండి శుభ్రంగా ఉండండి. ఒక వారానికోసారి, 10 రోజులకోసారి అట్లాగే మేమే వచ్చి చూసి ఎళ్తుంటాం. అయ్యి ఇయ్యి తీసుకొత్తాం" అని చెప్తే నవ్వుకున్నామనమాట కాసేపు. తీసుకెళ్ళినయన్నీ చక్కగా ఓపెన్ చేసి తీసుకొని, చూసుకొని ఒక వారం రోజులు ఎంజాయ్ చేశారనమాట. మీరు కూడా ఎవరన్నా ఇలా సిటీలో ఉండేవాళ్ళుంటే మీరు కూడా పంపించండండి. ఆళ్ళకి హ్యాపీగా ఉంటదనమాట. నాకైతే ఇలా తీసుకెళ్ళటం చాలా నచ్చింది. ఆళ్ళకి కూడా బాగా నచ్చిందనమాట. రేగుడియాలు కూడా పట్టుకెళ్ళాను ఆఖరికి. కొబ్బరి స్వీటు, ఈ కోడి మాంసం, నాటుకోడి వండుకొని తీసుకెళ్ళాననమాట. చాలా ఇష్టంగా తిన్నారు. 4 రోజులు మాత్రం ఎంజాయ్ చేశారనమాట నేను తీసుకెళ్ళినియి. మీకైతే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.